ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 30వ వచనము. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రము తీరమున చూచిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నీ తండ్రి అద్భుతమైన వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని కుమార్తె కుమారుడా, జాగ్రత్తగా వాగ్దానాన్ని విను. ఆనాడు ఐగుప్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీని రక్షించింది దేవుడే. అది ఏ సందర్భంలోనంటే వారందరూ కూడా దేవుని యొక్క పిలుపు మేరకు విడిపింపబడి నడిపింపబడిన తరుణంలో, ఆ నడుస్తున్న తరుణంలో వాళ్ళ జీవితంలో ఫరో వెనకాల వస్తున్నాడన్న బెంగ భయము వాళ్ళకి ఎక్కువైపోయింది. ఎర్ర సముద్రం దగ్గరికి వారు వచ్చినప్పుడు వాళ్ళకి భయం ఏంటంటే, ఇంకా మేము చనిపోతామేమో, మా జీవితం మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోవాలేమో, ఇంక ఇలాగే మేము బ్రతకాలేమో అని వారు అనుకుంటూ ఉన్న సమయంలో అద్భుతంగా దేవుడు ఆ ఐగుప్తీయుల నుంచి ఇశ్రాయేలీని రక్షించడమే కాకుండా మరెన్నటికీ కూడా ఇంకా వాళ్ళ హృదయములో ఎటువంటి భయమో కూడా ఆ ఫరో గురించి కానీ ఐగుప్తీయుల గురించి కానీ లేకుండా వారందరూ ఆ సముద్రం దగ్గర చనిపోయినట్టుగా, ఇశ్రాయేలీల గుండెల్లో ఉన్న వేదన సంపూర్తిగా అక్కడ తొలగిపోయినట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు అదే వాగ్దానాన్ని నీ తండ్రి నీకు ఇస్తూ ఉన్నాడు. నువ్వు కూడా ఈ ఇశ్రాయేలీల వలె బాధపడుతూ ఉన్నావా? ఈ బాధ నా నుంచి తొలగట్లేదు, లేదా ఈ ఇబ్బంది ఈ నెల అయితే నేను దాటగలిగాను, మరలా వచ్చే నెల నాకు ఈ ఇబ్బంది ఉంటుంది, ఈ సమస్య ఇప్పటికైతే సర్దుమణిగింది కానీ మరలా నాకు ఎదురవుతుందేమో, ఈ కష్టాన్ని మరలా నేను ఎదురు చూడాలేమో, ఇటువంటి పరిస్థితుల మధ్య గుండెల నిండా వేదన కలిగి ఇబ్బంది కలిగి నువ్వు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావా? దేవుడు చెప్తూ ఉన్న మాటను అర్థం చేసుకో. నువ్వు ఆనాడు ఏ విధంగా అయితే చచ్చిన ఐగుప్తీయుల్ని సముద్ర తీరమున వారు చూచి ప్రశాంతంగా గాలి పీల్చుకున్నారు, ఈరోజు సర్వశక్తివంతుడైన నీ దేవుని నామాన్ని నువ్వు ఘనపరచగలిగితే, నువ్వు సంపూర్తిగా దేవుని మీద ఆధారపడి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోగలిగితే గనక, నువ్వు దేని విషయమైతే ఏ శోధన నిమిత్తము, ఏ అవమాన నిమిత్తము, ఏ ఇబ్బందుల నిమిత్తము, ఏ కష్టాల నిమిత్తము నువ్వు భయపడుతూ బెంగ పెట్టేసుకుంటున్నావో వాటన్నిటినీ కూడా సమస్తము దేవుడు తొలగించి నీకు సమాధానమైన దయచేయగలడు. ఆమేన్. నువ్వెప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, నువ్వెప్పుడైతే దేవుని నీతిని రాజ్యాన్ని మొదటిగా వెతుకుతావో ఇవన్నీ ఖచ్చితంగా నీ జీవితంలో చూస్తావు. ఇశ్రాయేలీయులు కూడా దేవుని మీద ఆధారపడి ముందుకు అడుగు వేసినప్పుడు ఆ సముద్రము సైతం ఏమైందంటండి, చీలిపోయి వారికి ఒక గోడ వలె ఏర్పడిందంట. వారికి ఆ సముద్రం ఒక సమస్యలా కనిపించింది. ఈ సముద్రాన్ని మేము ఎలా దాటగలం, మాకు మార్గం లేదు కదా అనుకున్న సమయంలో దానినే దేవుడు మార్గంగా మార్చాడు. ఈరోజు దేవుని మీద నీవు పరిపూర్ణంగా ఆధారపడగలిగితే నీ సమస్యను దేవుడు నీకు మార్గంగా మార్చగలడు. నీ ఇబ్బందిని నీ కాళ్ళ కింద దేవుడు పెట్టగలడు. అందుకనే ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆనాడు ఏ విధంగా అయితే ఐగుప్తీయుల గురించి భయపడడం దేవుడు చూచాడో సమాధానం తన బిడ్డలకు దయచేశాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా, నా దేవా నీవు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరయ్యా అని మనస్ఫూర్తిగా ఒక మాట మాట్లాడి ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో నిన్ను భయపెడుతున్న పరిస్థితుల్ని దేవుడు శాశ్వతంగా తీసివేస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.